Chaitanya, Dr. B.R. Ambedkar on. వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆన్లైన్ అకాడమీ. మన ఛానల్ ద్వారా ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ని ఉచితంగానే అందిస్తున్నామండి. ఇప్పటివరకు దాదాపుగా మనం 90% సిలబస్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఇక ఈ రోజు నుంచి కూడా మనం రాజ్యాంగబద్ధ సంస్థల గురించి డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఓకే, సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఓకే, ఎలక్షన్ కమిషన్. ఇటువంటి టాపిక్స్ మనం కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు స్టాటిక్ సబ్జెక్ట్తో పాటు కంప్లీట్గా కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇటువంటి టాపిక్స్ మనం నేర్చుకొని ఉండాలండి. ఓకే, సో ఈ క్లాస్ జరిగిన తర్వాత ఈరోజు మనం ఎవరి నేమ్స్ అయితే చెప్తామో, అంటే ఎలక్షన్ కమిషన్ సిఈసి నేమ్ కానీ లేకపోతే రిమైనింగ్ వాళ్ళ పేర్లు కానీ చెప్తామో, అవి మనం ఎగ్జామ్ రాసే టైంకి వాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని స్టాటిక్ సిలబస్ వరకు మీరు మంచిగా నేర్చుకొని ఉండండి. సో ఎగ్జామ్కి వెళ్ళే 1 month ముందు ఇక్కడ మనం ఎవరి పేర్లు అయితే చెప్తామో అవి చేంజెస్ ఉన్నాయో లేవో మీరు చూసుకోండి. ఓకే, సో ఒక్కసారిగా మనం ప్రీవియస్ ఏ ఎగ్జామ్లు అయినా కానీ, అది గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 3 కానీ, 4 కానీ, ఏ ఎగ్జామ్ అయినా, ఎస్ఐ కానిస్టేబుల్ అయినా కానీ ఈ టాపిక్కు సంబంధించి ఏవైనా క్వశ్చన్స్ వచ్చాయా అనే కానీ ఒకసారి మనం డిస్కస్ చేద్దామండి. ఇవి డిఫరెంట్ ఎగ్జామ్స్లో డిఫరెంట్ ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్స్. ఒకసారి ఎలా ఎలక్షన్ కమిషన్ మీద వీళ్ళు ఫ్రేమ్ చేస్తారనేది ఒకసారి చూద్దామండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. కేంద్ర ఎన్నికల సంఘంలో సభ్యుల సంఖ్య నిర్ణయించేది ఎవరు? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. కేంద్ర ఎన్నికల సంఘంలో సభ్యుల సంఖ్య నిర్ణయించేది ఎవరు? 1 రాష్ట్రపతి, 2 పార్లమెంట్, 3 కేంద్ర ప్రభుత్వం. నేను షార్ట్కట్లో రాసినండి, మీరు క్లియర్గా రాసుకోండి. కేంద్ర ప్రభుత్వం. 4వది వచ్చేసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఓకే, సో ఇక్కడ ఈ 4 అంశాల్లో ఎన్నికల సంఘంలో సభ్యుల సంఖ్యని నిర్ణయించేది రాష్ట్రపతి. మనం దాని గురించి క్లియర్గా ఆర్టికల్ 324 గురించి మనం వివరించేటప్పుడు చెప్తామండి. ఓకే, దానికి ఆన్సర్ అనేది మనకు ఆర్టికల్ 324 గురించి కానీ తెలిస్తే మనం ఈ బిట్ని పెట్టగలం. ఓకే, నెక్స్ట్ ఏకసభ్య ఎన్నికల కమిషన్ను 3 సభ్య ఎన్నికల కమిషనర్గా చేయబడిన సంవత్సరం ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. సెకండ్ బిట్ వచ్చేసి ఏకసభ్య ఎన్నికల కమిషన్ అంటే ఒక్కరు ఎన్నికల కమిషనర్గా ఉండేదాని నుండి 3గా చేయబడిన సంవత్సరం ఏది? కంప్లీట్గా డెప్త్ అనాలిసిస్ సబ్జెక్ట్ మీద ఉంటేనే మీరు ఈ బిట్ని ఫ్రేమ్ చేయగలరండి. ఎందుకంటే ఇక్కడ మనకి 2 సార్లు జరిగాయండి. 2 సార్లు మనకి ఏకసభ్య ఎన్నికల కమిషన్ నుంచి 3 సభ్య ఎన్నికల సంఘంగా 2 సార్లు జరగటం జరిగింది. అది ఒకటి 1989 ఒకసారి జరిగింది, ఇంకొకటి వచ్చేసి 1993. ఓకే, సో 2 సార్లు మనకి 3 సభ్యుల్ని నియమించడం జరిగింది. ఒకసారిగా ఆన్సర్ చూస్తే 1990, 1992, 1994, 1989. ఓకే, సో ఇక్కడ మీరు అభ్యర్థులు గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇలా ఇస్తే ఓకేనండి, ఈ రెండిట్లో ఏదో ఒక ఇయర్ ఇచ్చారు కాబట్టి 1989 అనేది మీరు టిక్ కొడతారు. అలా కాకుండా ఇక్కడ ఈ ప్లేస్లో 1992 ప్లేస్లో 1993 అని ఇచ్చారనుకోండి. సో బేసిక్గా అభ్యర్థులు ఎలా అనుకుంటారంటే, ఈ క్వశ్చన్ చదివిన తర్వాత ఏకసభ్య సంఘం నుంచి 3 సభ్య సంఘం కాబట్టి సో ఒక్కసారే జరుగుంటుందని బేసిక్గా వీళ్ళు ఆన్సర్లు ఎలా ఇస్తారు? ఇలా ఫ్రేమ్ ఇచ్చిన తర్వాత కింద ఏ 1, 2, బి 2, 3, సి 2, 4, డి 3 మాత్రమే అని ఇస్తారండి, లేదా 4 మాత్రమే అని ఇస్తారు. బేసిక్గా మీరు కానీ ఆ ఆలోచనతో ఉంటే, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేకుండా కానీ మీరు అలా చదువుకుంటే ఈ బిట్కి మీరు ఆన్సర్ చేయలేరండి. ఓకే, సో 2 years ఉంటాయండి. అది అనేది కూడా మనకి ఆర్టికల్ 324 వివరించేటప్పుడు మనం ఏంటి ఈ 2 సార్లు ఎందుకు ఇది వచ్చింది అనేది కూడా మనం వివరించడం జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆప్షన్స్లో కానీ 93, 1989 ఇస్తే ఆప్షన్ 2 and 4. అలా కాకుండా ఓన్లీ 1989 ఇవ్వకుండా 1993 ఇస్తే ఆన్సర్ 1993. దానికి వివరణ మనం ఇస్తామండి. ఇక 3వ క్వశ్చన్ చూద్దామండి. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ మరియు ఇతర కమిషనర్ పదవీ కాలం ఎంత? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, గుర్తుంచుకోండి. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనరు మరియు ఇతర కమిషనర్ల యొక్క పదవీ కాలం ఎంత?
ఏ 5 సంవత్సరాలు, సెకండ్ వన్ 5 లేదా 65 సంవత్సరాలు, మూడవది రాష్ట్రపతి విశ్వాసం మేరకు, నాలుగవది 6 లేదా 65 సంవత్సరాలు. బేసిక్గా మీరు రెగ్యులర్గా స్టాండర్డ్ బుక్స్ కానీ తీసుకుంటే, సపోజ్ లక్ష్మీకాంతి బుక్ కానీ మనం తీసుకున్నా, లేదా రమాదేవి గారి బుక్ తీసుకున్నా కూడా మనకి డైరెక్ట్గా దాంట్లో 6 లేదా 65 సంవత్సరాలు అనేది ఆన్సర్ ఉంటుందండి. ఓకే, సో ఇంతవరకు బిట్ ఇస్తే ఓకేనండి. ఓకే, సో సింపుల్గా అందరూ గుర్తుంచుకుంటారు. ఎలక్షన్ సంఘం యొక్క ఆ కమిషనర్ల యొక్క పదవి కాలం 6 లేదా 65 సంవత్సరాలు. వీటిలో ఏది ముందు వస్తే అది అనేది మీకు గుర్తుండడం జరుగుతుంది. ఇదే క్వశ్చన్ని ఒకవేళ ఎగ్జామినర్ కానీ కొంచెం ట్విస్ట్ చేసి ఇవ్వాలి కానీ అనుకుంటే, క్వశ్చన్ ఒకసారి చూడండి. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ మరియు ఇతర కమిషనర్ల పదవీ కాలం 6 లేదా 65 సంవత్సరాలు ఎక్కడ చెప్పబడింది అని ఇచ్చాను అనుకోండి. ఒకటి రాజ్యాంగం ద్వారా చెప్పబడింది, అంటే రాజ్యాంగంలో చెప్పబడింది. 2 చట్టం ద్వారా చేయబడింది. 3 రాష్ట్రపతి గారు చేశారని ఇచ్చారనుకోండి. మీకు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేకపోతే మీరు డైరెక్ట్గా 6 లేదా 65 సంవత్సరాలు చెప్పారు కాబట్టి, ఈ ఎన్నికల సంఘం అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ, అంటే రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి రాజ్యాంగంలోనే 6 లేదా 65 సంవత్సరాలు చెప్పిందని మీరు రాజ్యాంగాన్ని టిక్ చేయడం జరుగుతుందండి. సో ఒక్క బిట్ చాలండి, మనం స్క్రూటినీలో ఒక్క బిట్ చాలు మనం 1,00,000 మంది కంటే వెనక్కి. ఓకే, సో ఇట్లా కానీ బిట్ కానీ ఫ్రేమ్ చేస్తే మీకు రాజ్యాంగంలో చెప్పబడింది అనేది తప్పండి. రాజ్యాంగంలో ఎక్కడా కూడా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ కానీ లేదా ఇతర కమిషనర్లు కానీ పదవి కాలం అనేది చెప్పబడి లేదు. ఓకే, సో సార్ రాజ్యాంగంలో చెప్పకపోతే మరి ఇక్కడ 6 లేదా 65 సంవత్సరాలు, దీనికి ఆన్సర్ ఎలా రైట్ అయిందంటే దాని గురించి కూడా మనం ఇప్పుడు క్లాసులో వివరించడం జరుగుతుందండి. ఓకే, సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి, వీళ్ళ యొక్క పదవి కాలం అనేది రాజ్యాంగంలో చెప్పబడి లేదు. నెక్స్ట్, కేంద్ర ఎన్నికల కమిషనర్ను ఎవరు తొలగిస్తారు? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. కేంద్ర ఎన్నికల కమిషనర్ను ఎవరు తొలగిస్తారు? బేసిక్గా కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి ఈ విషయం. అయితే ఈ యొక్క ఎన్నికల కమిషనర్ రాష్ట్రపతి నియమిస్తాడు కాబట్టి, ఎవరైతే నియమిస్తారో వాళ్ళే తొలగిస్తారని మనం ఇంతకుముందు క్లాసులో కూడా వివరించాం కాబట్టి, సో అలాగే రాష్ట్రపతి ఈ యొక్క ఎన్నికల కమిషనర్ నియమిస్తాడు, మరి రాష్ట్రపతి ఈ యొక్క ఎన్నికల కమిషనర్ని తొలగిస్తారు అనుకుంటే మాత్రం అది రాంగ్ అండి. ఓకే, రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్ని తొలగిస్తారు, అర్థమవుతుందా? జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ కొంచెం ట్విస్ట్ ఉంటుంది. ఈ సబ్జెక్ట్ అంతా కూడా కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించాలండి. ఎన్నికల సంఘానికి సంబంధించింది మీకు ఆన్సర్ తెలిసినట్టే ఉంటుంది, బట్ ఎగ్జామ్లోకి వెళ్ళాలకి కంప్లీట్గా కన్ఫ్యూజ్ అవుతారండి. ఒకసారి చూడండి, కేంద్ర ఎన్నికల కమిషనర్ని ఎవరు తొలగిస్తారు? కేంద్ర ఎన్నికల కమిషనర్ని నియమించేది రాష్ట్రపతి, కేంద్ర ఎన్నికల కమిషనర్ని తొలగించేది రాష్ట్రపతి. బట్ అంతవరకే మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే ఈ బిట్ అనేది మీకు లాస్ అవుతుంది. ఇంకా ఆప్షన్లు చూడండి, రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్ తొలగిస్తారు, అది 100% కరెక్ట్. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మీరు 1, 2, 3, 4 అబ్జర్వ్ చేస్తే రాష్ట్రపతి అనేది తప్పు అండి. ఓకే, సో ఎందుకు సార్ మీరే అతను నియమిస్తారు అంటున్నారు, మీరే అతను తొలగించడం అంటున్నారు, మళ్ళీ మీరే అతను తొలగిస్తారు అంటే దాని గురించి కూడా మనం ఈరోజు క్లియర్గా క్లాస్లో వివరిద్దాం. సో సెకండ్ ఆప్షన్ చూడండి, పార్లమెంటు తీర్మానం మేరకు రాష్ట్రపతి. జాగ్రత్తగా గమనించండి, పార్లమెంటు తీర్మానం మేరకు రాష్ట్రపతి. ఇక్కడ నేను షార్ట్కట్లో రాశాను, ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఫార్సు లేకుండా రాష్ట్రపతి, ప్రధాన ఎన్నికల కమిషనర్ సలహా మేరకు రాష్ట్రపతి. దీనికి ఆన్సర్ కానీ మీరు జాగ్రత్తగా చూస్తే, ఒకవేళ సెకండ్ ఆప్షన్ కానీ లేకుండా ఉంటే మీకు ఆన్సర్ 1 అవుతుందండి. సెకండ్ ఆప్షన్ కానీ ఇక్కడ లేకుండా బిట్ ఫ్రేమ్ చేస్తే మీకు ఆన్సర్ 1 అవుతుంది, రాష్ట్రపతి. ఓకే, అప్పుడు వాడు ఇక్కడ స్వయంగా అనేది ఉంచడండి, రాష్ట్రపతి అనే ఇస్తాడు. ఇక్కడ సెకండ్ ఆప్షన్లో పార్లమెంట్ తీర్మానం మేరకు రాష్ట్రపతి అని ఇచ్చాడు కాబట్టి మీకు ఇక్కడ రాష్ట్రపతి స్వయంగానే ఇవ్వటం జరిగింది. సో దీని గురించి కూడా మనం క్లియర్గా ఈరోజు ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దామండి. ఓకే, సో చాలా మంచి బిట్స్ అండి. మీకు ఈ బిట్స్ మీద కానీ అవగాహన ఉంటే ఎన్నికల సంఘం మీద ఎలా వాడు ట్విస్ట్ చేసి అడిగినా కూడా మనం బిట్ ఫ్రేమ్ చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మీకు వీటన్నిటికి కూడా మీకు ఇప్పుడు ప్రతి దాంట్లో క్వశ్చన్ మార్క్ ఉంటుంది, అవునంటున్నాడు కాదంటున్నారు, అవునంటున్నారు కాదంటున్నారు అనే దానికి మనం క్లాస్ కానీ క్లియర్గా వింటే మీకు వీటన్నిటికి ఆన్సర్ వస్తుందండి. ఎందుకు రాష్ట్రపతి కాదంటున్నాడు, మళ్ళీ ఎందుకు రాష్ట్రపతి దీనికి ఆన్సర్ అంటున్నారు అనేది మీకు వివరణ అనేది రావటం జరుగుతుంది. ఇకపోతే 5వదండి, ఓటు హక్కు ఏ ఆర్టికల్ ప్రకారం కల్పిస్తారు? ఓకేనా, మనకి దీనికి ఆన్సర్ ఆర్టికల్ 326 అండి. ఓకే, దాని గురించి కూడా మనం వివరిద్దాం. నెక్స్ట్, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ను, నేను షార్ట్కట్లో రాశాను, జాగ్రత్తగా గమనించండి, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ను ఎవరిని తొలగించిన విధంగా తొలగిస్తారు? జాగ్రత్తగా గమనించండి, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ను ఎవరిని తొలగించిన విధంగా తొలగిస్తారు? మీకు కానీ కొంచెం ఆలోచిస్తే ఇప్పుడు ఇక్కడ చెప్పిన ఈ బిట్కి 4th బిట్కి ఈ 5th బిట్కి ఇంటర్లింక్ అనేది ఉంటుందండి.
ఓకే, సో జాగ్రత్తగా గమనించండి. దీనికి ఉపరాష్ట్రపతి, స్పీకర్, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు జడ్జ్. ఓకే, సో దీనికి ఆన్సరు సుప్రీంకోర్టు జడ్జ్ అండి. ఓకే, సో దాని గురించి కూడా మనం ఈరోజు వివరిద్దాం. నెక్స్ట్, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 18 సంవత్సరాలకు ఓటు హక్కు తగ్గించడం జరిగింది? ఓకే, సో బేసిక్గా అంతకుముందు 21 సంవత్సరాలు ఉండేదండి ఓటు హక్కుకి. 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి తగ్గించడం జరిగింది. అది 61వ రాజ్యాంగ సవరణ చట్టం 1988. ఓకేనా? ఇక్కడ కూడా మీరు కొంచెం స్టాండర్డ్ బుక్స్ కానీ అబ్జర్వ్ చేస్తే కొన్ని బుక్స్లో 61వ రాజ్యాంగ సవరణ చట్టం, సపోజ్ లక్ష్మీకాంత్ కానీ మీరు తీసుకుంటే 61వ రాజ్యాంగ సవరణ చట్టం 1989 అని ఉంటుందండి. ఓకేనా? అదే మీరు ఒరిజినల్ గెజిట్లోకి వెళ్ళి ఒరిజినల్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్లోకి కానీ వెళ్తే 61వ రాజ్యాంగ సవరణ చట్టం 1988 అని ఉంటుందండి. ఓకే, సో ఇక్కడ మీరు అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. 88లో వాళ్ళు బిల్లు పెట్టడం కానీ పాస్ అవుట్ అంతా కూడా 88లో జరిగింది. 28 మార్చి 1989 దీన్ని ఎన్ఫోర్స్మెంట్ చేయటం జరిగింది, అంటే అమలు చేయటం జరిగింది. ఓకే, సో ఇస్తే రెండిట్లో ఏదైనా ఒకటే ఇస్తారండి. మీరు సార్ గెజెట్లో 88 ఉంది, లక్ష్మీకాంత్ బుక్లో 89 ఉందని మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ క్లారిటీ అయితే ఉంచుకోండి. 88లో చట్టం సవరణ చేయబడింది, అమలు చేయబడింది 1989. క్లియర్? నెక్స్ట్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ క్రింది వాటిలో ఏ ఎన్నికలను నిర్వహిస్తుంది? చాలా గుడ్ బిట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ కూడా. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అంటే స్టేట్కి సంబంధించిందండి. మనం ఆల్రెడీ ఒక ఈ సంవత్సరం 2021 జనవరి ఆ టైంలో ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మన యొక్క రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి జరిగిన గొడవలన్నీ మీకు తెలిసినాయనండి. ఓకే, సో ఇక్కడ కేవలం మనం కేంద్ర ఎన్నికల సంఘం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దాని గురించే డిస్కస్ చేద్దామండి. బట్ ఇది ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన బిట్ కాబట్టి ఇక్కడ ఇచ్చారు, దాని గురించి కూడా ఒకసారి చూద్దామండి. రాష్ట్ర ఎన్నికల కమిషన్కి కేంద్ర ఎన్నికల కమిషన్కి సంబంధమే లేదు. ఓకే, నెక్స్ట్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ క్రింది వాటిలో ఏ ఎన్నికలు నిర్వహిస్తుంది? గవర్నర్, 2 రాష్ట్ర శాసనసభ, 3 స్థానిక సంస్థలు. బేసిక్గా మన వాళ్ళంతా ఏమనుకుంటారంటే కొంచెం అంటే దీని గురించి తెలియని వాళ్ళు స్థానిక సంస్థలు అదేవిధంగా రాష్ట్ర శాసనసభని పెట్టడం జరుగుతుందండి. ఓకే, ఆన్సర్ చూద్దాం. ఏ పైవన్నీ, ఓకే, బి 1, 2 గవర్నరు రాష్ట్ర శాసనసభ, సి 3 మాత్రమే, డి రాష్ట్ర శాసనసభ స్థానిక సంస్థలు. బేసిక్గా రాష్ట్ర శాసనసభ అనేవి రాష్ట్ర ఎన్నికల సంఘమే దీన్ని నిర్వహిస్తారు అనుకుంటారండి, అది రాంగ్ అండి. ఓన్లీ రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది స్థానిక సంస్థలను మాత్రమే ఎలక్షన్స్ నిర్వహిస్తుంది. సార్ రాష్ట్ర శాసనసభ కాదా అంటే మనం ఆర్టికల్ 324 గురించి చెప్పేటప్పుడు దాని యొక్క క్లియర్గా వివరణ మనం ఇద్దామండి. సో దీనికి ఆన్సర్ ఏంటండి? సి మాత్రమే, స్థానిక సంస్థలు మాత్రమే. ఇంకా నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఇండియాలో మొట్టమొదటిసారిగా సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? ఇండియాలో మొట్టమొదటిసారిగా సాధారణ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించారు? ఆన్సర్ 1951, 52. ఓకేనా? ఇది మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చిన ఎన్నికల సంఘం మీద వచ్చిన బిట్స్ అండి. ఓకే, సో ఇప్పుడు మనం 1 by 1 దాని గురించి క్లియర్గా వివరించడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఎన్నికల సంఘం అనేది మనకి రాజ్యాంగంలో భాగం 15లో ఆర్టికల్ 324 నుంచి 329 వరకు మనకి ఈ యొక్క ఎన్నికల సంఘం గురించి రాజ్యాంగంలో చెప్పబడి ఉంది. ఓకేనా? అయితే ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ప్రస్తుతం ఉన్న ఆర్టికల్స్ అండి. ఇవి ఆర్టికల్ 329A అనేది తొలగించబడింది. ఓకే, ప్రస్తుతము ఎన్నికల సంఘానికి సంబంధించి ఆర్టికల్ 324 నుంచి ఆర్టికల్ 329 వరకే ఉన్నాయి. అభ్యర్థులు 329A అని కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఉంటుంది కాబట్టి మీరైతే కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇంతకుముందు ఉండేది, దాన్ని తొలగించడం జరిగింది. ఓకే, సో ఒకసారి కానీ మనం చూసుకుంటే ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ భాగం 15 324 నుంచి 329 వరకు వీటి గురించి చెప్పడం జరిగింది. ఇది మెయిన్గా మనం దీనికి హెడ్డింగ్ ఎన్నికల సంఘం కంటే మనం మెయిన్గా దీని గురించి చెప్పుకోవాలంటే రాజ్యాంగబద్ధ సంస్థలు
అంటే ఇవి రాజ్యాంగంలోనే వీటి గురించి వివరించడం జరిగింది. ఈ దేశంలో స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడం కోసం రాజ్యాంగం అనేది ఈ యొక్క ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. సో ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధ సంస్థలు. మనం ఇంతకుముందు చెప్పామండి, మీకు గుర్తుందో లేదో, కాగ్ గురించి కానీ, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి కానీ, అడ్వకేట్ జనరల్ గురించి కానీ, యూపీఎస్సి, అదేవిధంగా ఎస్పీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ఇవన్నీ కూడా ఉండాలి అని రాజ్యాంగంలోనే చెప్పబడింది. మీకు ఎగ్జామ్లో ఇలా కూడా ఇస్తారండి. సో క్రింది వాటిల్లో రాజ్యాంగబద్ధ సంస్థ కానిది ఏదని, వీటిలో ఏదైనా ఒక 4 ఇచ్చేసి, ఇంకా ఉన్నాయండి రాజ్యాంగబద్ధ సంస్థలు, నేషనల్ కమిషన్స్ ఫర్ ఎస్సీ ఎస్టీలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, వాటి గురించి కూడా మనం వివరిద్దాము. ఒకవేళ ఎగ్జామినర్ కొంచెం గ్రూప్ 3 ఆ లెవెల్లో కానీ బిట్ ఫామ్ చేయాలనుకుంటే ఈ క్రింది వాటిలో రాజ్యాంగబద్ధ సంస్థ కానిది ఏదని ఈ 3 ఇచ్చేసి, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, యూపీఎస్సి, ఎస్పీఎస్సి అని ఇచ్చి, ఇక్కడ సపోజ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ అని ఇచ్చారు అనుకోండి, ఎన్హెచ్ఆర్సి, ఓకే ఇచ్చారనుకోండి, మీకు వీటి మీద డెప్త్ అనాలిసిస్ కానీ లేకపోతే చాలామంది వరకు కూడా ఎన్హెచ్ఆర్సీ అనేది రాజ్యాంగంలో చెప్పబడింది అనుకుంటారండి. కాదండి. ఓకే, సో రాజ్యాంగేతర సంస్థలని ఇంకొక టాపిక్ ఉంటుంది, ఆ టాపిక్లో మనం వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఎన్డీసీ గురించి కానీ, ఎన్హెచ్ఆర్సీ కానీ, వీటి గురించి. అదేవిధంగా అందరికీ మనకు తెలిసిన అంశమే ప్లానింగ్ కమిషన్, ప్రణాళికా సంఘం, అది కూడా రాజ్యాంగబద్ధ సంస్థ కాదండి. ప్లానింగ్ కమిషన్ కూడా రాజ్యాంగేతర సంస్థ. ఇప్పుడు సపోజ్ వాడు ఇలాగే ఇచ్చి ఈ క్రింది వాటిలో రాజ్యాంగబద్ధ సంస్థ, కింది వాటిలో రాజ్యాంగేతర సంస్థ ఏదని చెప్పేసి ఎన్హెచ్ఆర్సీ, పీసీ అంటే ప్లానింగ్ కమిషన్ ఇచ్చి సపోజ్ ఇక్కడ కాగ్ ఇచ్చాడు అనుకోండి. ఓకేనా, సో అటువంటి సందర్భంలో ఫిల్టర్ చేయడం కోసం కూడా మీకు ఈ క్లాస్ అనేది ఉపయోగపడుతుందండి. ఓకేనా, సో ప్రజెంట్ ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ అనే దాన్ని మోడీ గవర్నమెంట్ 2015లో దాన్ని చేంజ్ చేసేసి నీతి ఆయోగ్ అని చేయడం జరిగిందండి. నీతి ఆయోగ్. ఓకేనా, సో నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఓకే, సో వీటి గురించి కూడా మనం క్లియర్గా వివరించడం జరుగుతుందండి. ఓకేనా, సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశం రాజ్యాంగబద్ధ సంస్థల్లో మన టాపిక్ వచ్చేసి ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్. క్లియరా, ఇక్కడ మనము రాజ్యాంగబద్ధ సంస్థలని మనం తెలుసుకోవాలి, రాజ్యాంగేతర సంస్థలు కూడా మనం నేర్చుకోవాలండి. ఎందుకంటే బేసిక్గా బిట్ అనేది వీటి మీదే, కరెంట్ అఫైర్స్ మీద బిట్ ఫామ్ చేయడం జరుగుతుంది. ఎన్నికల సంఘం కమిషనర్ ఎవరైనా, లేకపోతే ఆ ఎన్హెచ్ఆర్సీ కమిషనర్ ఎవరైనా, చైర్మన్ ఎవరైనా, ఇట్లా అడిగే అవకాశాలు అనేవి ఉంటాయి అండి. ఓకేనా, ఓకే, ఇక మన టాపిక్ వద్దామండి. ఈరోజు మన అంశము రాజ్యాంగబద్ధ సంస్థల్లో మనం డిస్కస్ చేస్తుంది ఎన్నికల సంఘం. ఆల్రెడీ మనం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి మనం కంప్లీట్ చేసాం, కాగ్ గురించి మనం కంప్లీట్ చేసాం, అదేవిధంగా అడ్వకేట్ జనరల్ కూడా మనం కంప్లీట్ చేయడం జరిగిందండి రాజ్యాంగబద్ధ సంస్థల్లో. ఓకేనా, ఇక మనం చూద్దాం. ఇక్కడ ఈ ఎన్నికల సంఘం అనేది, రాజ్యాంగం అనేది స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఈ దేశంలో ఎలక్షన్స్ జరిపించడం కోసం రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేయబడిన సంస్థే ఎలక్షన్ కమిషన్. ఈ ఎలక్షన్ కమిషన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 25 జనవరి 1950. ఓకేనా, 25 జనవరి 1950 నాడు ఈ యొక్క ఎన్నికల సంఘం అనేది ఏర్పాటు చేయటం జరిగింది. ఓకేనా, సో ఇక్కడ మనకు ఒకవేళ జీకేలో కానీ బిట్ అడిగితే ఏ రోజున జాతీయ ఓటర్ దినంగా మనం జరుపుకోవడం జరుగుతుంది? ఆప్షన్లో ఏ జనవరి 25, బి జనవరి 26, సి జనవరి 27, డి జనవరి 28 అని ఇస్తారండి. ఓకే, సో 25 జనవరి 1950 నాడు ఈ యొక్క రాజ్యాంగం ద్వారా ఎన్నికల సంఘం ఏర్పాటైనప్పటి నుంచి కూడా మనము 2011 జనవరి 25 అంటే జాగ్రత్త కూర్చొని 2011వ సంవత్సరం నుంచి మనము జనవరి 25ని జాతీయ ఓటర్ దినంగా మనం జరుపుకోవటం జరుగుతుంది. ఎగ్జామ్లో ఇలాగే అడుగుతారండి, ఏ సంవత్సరం నుండి జనవరి 25ని జాతీయ ఓటర్ దినంగా మనం జరుపుకోవటం జరుగుతుంది? ఆప్షన్ 2011, 2011, 2012, 2010, 2013. ఓకేనా, ఇలా బిట్ అడిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవి కూడా మీరు గుర్తుంచుకోండి. 2011 నుంచి జనవరి 25ని మనము జాతీయ ఓటర్ దినంగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఇక మన అంశానికి వద్దామని. ఆర్టికల్ 324 ఎన్నికల నిర్వహణ,
పర్యవేక్షణ, వీటికి సంబంధించిన బాధ్యతలు, ఇవి అన్నీ కూడా వీటికి సంబంధించిన బాధ్యతలన్నీ కూడా ఎన్నికల సంఘం దగ్గర ఉండాలి. ఎన్నికల సంఘం వద్ద ఉండాలి. ఓకేనా? ఇది సింప్లిఫై చేసి మనకు అర్థమయ్యే భాషలో మనం వివరిస్తున్నదండి. ఓకేనా? ఇలా ఉన్నదండి. ఓకే, కొంచెం డిఫరెంట్ వర్డ్స్తో ఉంటుంది రాజ్యాంగంలో, బట్ అవన్నీ మనకు అవసరం లేదు. మీకు ఆర్టికల్ 24 గురించి కొంచెం క్లారిటీ మనకు అర్థమయ్యే భాషలో నేర్చుకుంటే వాడు ఏ వర్డ్స్ ఇచ్చినా కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి. ఎన్నికల నిర్వహణ అంటే ఇక్కడ ఈ యొక్క ఎప్పుడైతే ఎలక్షన్స్ ఉంటాయో వాటికంటే ముందు మనం ఈ యొక్క ఓటర్ జాబితా తయారు చేయడం కానీ కొత్త వాళ్ళని ఎంత ప్రాసెస్ ఉంటుంది కానీ అటువంటి నిర్వహణ మొత్తం కూడా ఎవరి దగ్గర ఉండాలి? ఎన్నికల సంఘం వద్ద ఉండాలి. ఓకేనా? సో దీనికి ఇంకా క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని ఉంటాయని వాటి మీద బిట్ అడిగే అవకాశం ఉంటుందండి. ఓకేనా? ఒకసారి చూద్దామండి అసలు ఏంటి ఆర్టికల్ 324, దాని యొక్క నిర్మాణం ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ కానీ మనం చూసుకుంటే ఇక్కడ ఈ ఎన్నికల సంఘం అనేది అసలు ఎవరికి ఎన్నికలు నిర్వహిస్తుంది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇంతకుముందు బిట్ చూశారు. ఇక్కడ రాష్ట్ర ఎన్నికల సంఘం క్రింది వాటిలో ఎవరికి ఎన్నికలు నిర్వహిస్తుంది? ఏ గవర్నర్, బి రాష్ట్ర శాసనసభ, సి స్థానిక సంస్థలు అని ఇవ్వడం జరిగింది. ఓకే, అలాగే మనం క్లారిటీగా ఉండాలండి. ఎన్నికల సంఘం ఎవరికి ఎన్నికలు నిర్వహిస్తుంది, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎవరికి ఎన్నికలు నిర్వహిస్తుంది, వీళ్ళిద్దరి మధ్యలో ప్రాంతీయ ఎన్నికల కమిషనర్లు ఉంటారండి. వాళ్ళెవరు? ఆ ముగ్గురు గురించి మనకి క్లారిటీ ఉంటే ఈ టాపిక్ అనేది ఎలా బిట్ వచ్చినా కూడా మనం చేయగలమండి. ఓకేనా? ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇప్పుడు కానీ మనం చూసుకుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎవరెవరికి ఎన్నికలు నిర్వహిస్తుందంటే పార్లమెంట్ ఎన్నికలు. ఇప్పుడు మనం చెప్పబోయే ప్రతి అంశం కూడా ఒక బిట్ ఫామ్లోనే మీరు చూడాలండి. పార్లమెంటు, తర్వాత రాష్ట్రపతికి సంబంధించిన ఎన్నికలు, ఉపరాష్ట్రపతి, రాష్ట్ర శాసనసభ. బేసిక్గా మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఇక్కడ రాష్ట్ర శాసన మండలి అని ఉంటుందండి. ఓకే, సో మనం ఆల్రెడీ రాష్ట్ర శాసనసభకి రాష్ట్ర శాసన మండలికి ఎందుకు ఇక్కడ రాష్ట్ర శాసన మండలి అని రాస్తారనే ప్రతి అంశం కూడా మనం రాష్ట్ర శాసన మండలి గురించి వివరించేటప్పుడు మనం చెప్పాము. సో మళ్ళీ అదంతా చెప్పుకుంటే టైం వేస్ట్ అండి. ఓకేనా? సో గుర్తుంచుకోండి, ఈ ఎన్నికల సంఘం పార్లమెంటు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాష్ట్ర శాసనసభకు సంబంధించిన ఎన్నికల్ని నిర్వహిస్తుంది. ఓకే, సో చాలామంది ఏమనుకుంటారంటే రాష్ట్ర శాసనసభ అనేది రాష్ట్ర ఎన్నికల సభ నిర్వహిస్తుంది అనుకుంటారు. అది రాంగ్ అండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పేదంతా కూడా ఆర్టికల్ 324లో క్లాజ్లేనండి. ఇక్కడ మనం 1, 2, 3 అని రాసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ అవన్నీ రాశారంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారండి. సో అందువల్ల ముందు కాన్సెప్ట్ని మీరు నేర్చుకోండి, తర్వాత సబ్ ఆర్టికల్ సంగతి చూద్దామండి. ఓకే, నెక్స్ట్ ఎన్నికల ప్రధాన మీరు ఫుల్గా రాసుకోండి. ప్రధాన ఎన్నికల కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనరు మరియు రాష్ట్రపతి. చాలా ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్. రాష్ట్రపతి నిర్ణయించువంటి సంఖ్య మేరకు ఎలక్షన్ కమిషనర్లు జాగ్రత్తగా గమనించండి. ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసి మరియు రాష్ట్రపతి నిర్ణయించువంటి సంఖ్య మేరకు ఎలక్షన్ కమిషనర్లు ఉండాలి. దీని మీద మీకు కిందాక మనం చెప్పిన బిట్స్లో ఉన్నదండి. ఎవరి సూచనల మేరకు ప్రధాన ఎన్నికల కమిషనరు అదేవిధంగా వీళ్ళెవరండి ఎలక్షన్ కమిషనర్లను నియమిస్తారని ఫస్ట్ బిట్ మనం చూసామండి. ఎవరు మేరకు? రాష్ట్రపతి నిర్ణయిస్తాడు. ఓకేనా? సో రాష్ట్రపతి స్వయంగా అనుకొని పలానా ఎక్స్పర్సన్ని నియమిస్తారంటే అలా కాదండి. రాష్ట్రపతి కంటే ముందు వీళ్ళు ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రి కానీ వాళ్ళు ఎవరైనా కానీ డిస్కస్ చేసుకొని సో అండ్ సో పర్సన్ మనం ప్రధాన ఎన్నికల కమిషనర్గా పెడదామంటారు. కాబట్టి సో అలా దాని బేస్ మీద వీళ్ళు తీసుకోవడం జరుగుతుందండి. అయితే మనకు ఎగ్జామ్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ప్రధాన ఎన్నికల కమిషనరు మరియు రాష్ట్రపతి నిర్ణయించువంటి సంఖ్య మేరకు ఎలక్షన్ కమిషనర్లు ఉండాలి.
అర్థమవుతుందండి? చూద్దామండి. సో ఇక్కడ ప్రధాన ఎన్నికల కమిషనర్ అనేవాడు మీకు ఇక్కడ అర్థం ఏంటండి, ఇక్కడ ఖచ్చితంగా కూడా ఒక పర్సన్ అయితే ఉన్నాడండి. ప్లస్ రాష్ట్రపతి నిర్ణయించున్నటువంటి సంఖ్య మేరకు అతను ఎక్స్ట్రాగా ఇతనికి సహాయం చేయడం కోసం, ప్రధాన ఎన్నికల కమిషనర్కి సహాయం చేయడం కోసం రాష్ట్రపతికి అవకాశం ఇచ్చారండి. రాజ్యాంగమే రాష్ట్రపతికి అవకాశం ఇచ్చింది. అతనికి సహాయంగా కోసం ఒకరో ఇద్దరో ముగ్గురో ఎవరో ఒకరు కూడా ఇక్కడ తీసుకోవటం జరుగుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు ఉంటారండి. ఒకరేమో ప్రధాన ఎన్నికల కమిషనరు, రిమైనింగ్ ఇద్దరు వచ్చేసి ఎలక్షన్ కమిషనర్లు. వీళ్ళకి అధికార విషయంలో ముగ్గురు ఈక్వలేనండి. అధికారాల విషయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ అయినా లేదా ఈ రిమైనింగ్ ఇద్దరైనా కూడా ఇద్దరు ఒకటే, అధికారం ఒక్కటే. సో ఇక్కడ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరంటే సిఈసి ప్రస్తుతం మనకున్న వ్యక్తి సుశీల్ చంద్ర. సుశీల్ చంద్ర ఇతను 13 ఏప్రిల్ 2021 నాడు ఇతను అపాయింట్మెంట్ అవ్వడం జరిగింది. తర్వాత ఇతను 14 మే 2022 నాడు ఇతను రిటైర్డ్ అవ్వటం జరుగుతుంది. అర్థమవుతుందండి? ఇతను 22 మే 14వ తేదీన తను పదవి విరమణ చేయటం జరుగుతుంది. అందుకే నేను ఏమంటున్నానంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఖచ్చితంగా కూడా వీళ్ళ నేమ్స్ అనేవి చూసుకోవాలండి. రిమైనింగ్ ఇద్దరు ఉన్నారు కదండి, వీళ్ళలో ఒకరు రాజీవ్ కుమార్, నెక్స్ట్ వన్ వచ్చేసి అనూప్ చంద్ర పాండే. అర్థమవుతుందండి? సో ఇక్కడ మనకి ఒకరు సుశీల్ చంద్ర సిఈసి అని ప్రస్తుతం ఉన్న వ్యక్తి, రిమైనింగ్ ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు రాజీవ్ కుమార్, అదేవిధంగా అనూప్ చంద్ర పాండే. ఓకేనా? సో ఇక్కడ ఇంకొక అంశం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎందుకు సార్ వీళ్ళు ఇక్కడ ఇద్దరిని తీసుకొని ఈ యొక్క బేసిక్ మీద అన్నారంటే మనకి సింగిల్గా ఒక్క ఎలక్షన్ కమిషనర్నే ఉంటే అతను ఏది అనుకుంటే అదే ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. అది ప్రభుత్వానికి అనుకూలంగా కానీ లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ జరగటం జరుగుతుంది. అయితే రాజీవ్ గాంధీ గవర్నమెంట్ వచ్చే సమయానికి ఈ ఏకసభ్య సంఘం అంటే ఒక కమిషనర్ మాత్రమే ఉన్నప్పుడు అతను ఏ నిర్ణయం తీసుకుంటే అతను అదే ఇంప్లిమెంట్ చేస్తున్నాడనే కాన్సెప్ట్ తోటి ఇలా కాదు, ఖచ్చితంగా కూడా ఈ ఎన్నికల కమిషనర్కి చెక్ పెట్టాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ 1989లో రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఇద్దరిని తీసుకోవటం జరిగింది. అర్థమవుతుందండి? సో ఇప్పుడు వచ్చిందండి, సో ఎక్స్ట్రాగా ఇద్దరు ఉన్నారు కాబట్టి ఈ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తేనే అతని నిర్ణయం అనేది ముందుకు వెళ్తుంది. సో దానికి చెక్ పెట్టడం కోసమే వీళ్ళు ఈ రిమైనింగ్ ఇద్దరిని తీసుకోవడం జరిగింది. ఎలా తీసుకున్నారా అంటే రాజ్యాంగంలో చాలా క్లియర్గా చెప్పుంది. ప్రధాన ఎన్నికల కమిషనరు అతనికి అవసరమైతే రాష్ట్రపతి నిర్ణయించువంటి సంఖ్య మేరకు ఎలక్షన్ కమిషన్లను నియమించుకోవచ్చు. సో దీన్ని బేస్ చేసుకొని వీళ్ళు రిమైనింగ్ ఇద్దరిని తీసుకోవడం జరిగింది. ఒక్కసారి కానీ మనం చూస్తే ఇక్కడ 25 జనవరి 1950 నాడు మనకి రాజ్యాంగంలో ఎన్నికల సంఘం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. అయితే 1950 నుంచి 1989 అక్టోబర్ 15 జాగ్రత్తగా గమనించండి. 1950 నుంచి 1989 అక్టోబర్ 15 వరకు కూడా ఏకసభ్యుడిగానే ఉంది. ఏకసభ్య సంఘంగా ఎన్నికల సంఘం అనేది ఉంది. 1989 అక్టోబర్ 16వ తేదీన 1989 నాడు జాగ్రత్తగా గమనించండి, ఈ పాయింట్ని యూజ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఈ ఇద్దరిని తీసుకొని 3 సభ్య సంఘంగా ఏర్పాటు అవ్వటం జరిగింది. అర్థమవుతుందండి? 1989 అక్టోబర్ 16వ తేదీన ఏకసభ్య ఎన్నికల సంఘం కాస్త 3 సభ్య ఎన్నికల సంఘంగా మారింది. అయితే 1990లో ఈ 3 సభ్య సంఘం అనేది క్యాన్సిల్ అవ్వటం జరిగింది. అర్థమవుతుందండి? మళ్ళీ 3 సభ్య సంఘం కాస్త ఏకసభ్య సంఘంగా ఎప్పుడు చేశారు? 1990లో చేయటం జరిగింది. తర్వాత 1993 మళ్ళీ అక్టోబర్లో
మళ్ళీ ఏకసభ్య సంఘం కాస్త త్రిసభ్య సంఘంగా ఏర్పాటు అవటం జరిగింది. మీకు ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన బిట్ కూడా అదేనండి. ఏ సంవత్సరంలో ఎన్నికల సంఘం ఏకసభ్య సంఘం నుంచి త్రిసభ్య సంఘంగా మారింది? ఇక్కడ మనకు 2 డేట్లు వస్తున్నాయి. ఒకటి 1989లో త్రిసభ్య సంఘంగా మారింది, 1993లో త్రిసభ్య సంఘంగా మారింది. ఈ మధ్యలో 1990లో ముగ్గురిని 1 చేశారు, మళ్ళీ 93లో 1 కాస్త 3 అయింది. ప్రజెంట్ ఈ రోజు వరకు కూడా ఇది త్రిసభ్య సంఘంగానే ఉంది. ఆ త్రిసభ్య సంఘంలోని వారి వ్యక్తులే ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, రిమైనింగ్ ఎలక్షన్ కమిషనర్లు రాజీవ్ కుమార్ అండ్ అనూప్ చంద్ర పాండే. దీని మీద ఇంత వివరణ ఉంటేనే మనం ప్రీవియస్ బిట్స్ అనేది మనం చేయగలమండి. ఇప్పుడు ఒకసారి చూడండి, ఆర్టికల్ 324లో క్లాస్ 1 ఏదైతే ఉందో, అంటే ఎన్నికల సంఘం ఎవరికి ఎన్నికలు నిర్వహిస్తుంది, ఇది క్లాస్ 1 అండి. పార్లమెంటు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాష్ట్ర శాసనసభ. క్లాస్ 2 ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు రాష్ట్రపతి నిర్ణయించే సంఖ్య మేరకు ఎలక్షన్ కమిషనర్లు ఉండాలి. దీని మీద బిట్ అడిగాడు ఇందాక, మీరు కానీ ఒకసారి చూసుకుంటే. ఓకే, నెక్స్ట్ ఏ ఇయర్కి సంబంధించింది కూడా వాళ్ళు బిట్ అడగడం జరిగిందండి. అయితే ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో, ఈ ముగ్గురులో ఈ సిఈసి అని చెప్తున్నాం కదండి, ఇతను చైర్మన్గా ఉంటాడండి. ఈ 1 పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ సంఘానికి చైర్మన్ ఎవరు? ప్రధాన ఎన్నికల కమిషనర్. ఓకేనా, ఇది కొంత సమాచారం అండి మనకి. ఇది ప్రతి ఒక్కరు కూడా మనం చాలా డెప్త్గా అనాలిసిస్ చేస్తేనే వీటి మీద బిట్లు మనం చేయగలమండి. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇప్పుడు ఎవరైతే ఈ ముగ్గురని చెప్తున్నామో సిఈసి ప్లస్ ఎన్నికల కమిషనర్లు, వీళ్ళ యొక్క అధికారాలు అందరికీ సమానమేనండి. నెక్స్ట్ పోతే ఎప్పుడైనా సరే జాగ్రత్తగా గమనించండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఎలక్షన్ సంఘంలో ఎంతమంది ఉన్నారండి? 3. ఓకే, త్రిసభ్య సంఘం అనేది ఇక్కడ ఉంది. వీళ్ళకి అవసరం అనిపిస్తే రాష్ట్రపతి ఈ ప్రధాన ఎన్నికల కమిషనర్ని రిక్వెస్ట్ చేసి ప్రధాన ఎన్నికల కమిషన్ని అడిగి అతని సిఫార్సు మేరకు కొంతమంది ప్రాంతీయ కమిషనర్ని ఏర్పాటు చేయవచ్చు. ఈ ఓడు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోనండి, ప్రాంతీయ కమిషనర్లు. ప్రాంతీయ కమిషనర్లు ఎప్పుడైనా సరే ఏదైనా రాష్ట్రంలో ఈ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు నిర్వహించేటప్పుడు వీళ్ళకి సహాయం కోసం ప్రాంతీయ కమిషనర్లను కూడా రాష్ట్రపతి ఏర్పాటు చేయవచ్చు. బిట్ దీని మీదే అడుగుతుందండి. ఓకేనా, అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, ఇక్కడ ఎన్నికల ప్రధాన కమిషనర్ డిఫరెంట్, ఎలక్షన్ కమిషనర్లు డిఫరెంట్, ప్రాంతీయ కమిషనర్లు డిఫరెంట్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఉంటారో అతను డిఫరెంట్ అండి. ఆ రాష్ట్ర ఎలక్షన్ కమిషనరే ఇక్కడ ప్రాంతీయ కమిషనర్లని చాలామంది స్టూడెంట్స్ అనుకుంటారు, అది రాంగ్ అండి. ఓకే, ప్రాంతీయ కమిషనర్లు డిఫరెంట్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డిఫరెంట్. ఓకేనా, సో ఇది. నెక్స్ట్ పోతే వీళ్ళకి యొక్క జీతభత్యాలు చూద్దామండి. వీళ్ళ యొక్క జీతభత్యాలు, ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఎటువంటి జీతభత్యాలు అయితే ఉంటాయో, మనం మాట్లాడే ప్రతి ఒక్క అంశం ఇక్కడ బిట్టేనండి. ఓకేనా, ఒక సుప్రీంకోర్టు జడ్జికి, ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఎటువంటి జీతభత్యాలు ఉంటాయో అవే జీతభత్యాలు ఇక్కడ ఈ ముగ్గురికి వస్తాయండి. ఓకే, ఎలక్షన్ కమిషనర్, ప్రధాన ఎలక్షన్ కమిషనరు, అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్లు, వీళ్ళ ముగ్గురికి కూడా వీళ్ళకి ఎంతైతే శాలరీ వస్తుందో అదే శాలరీ ఇక్కడ ఇవ్వటం జరుగుతుందండి. ఓకే, సో నెక్స్ట్ పోతే మనకి వీళ్ళ యొక్క నియామకం ఎలా ఉంటుంది, తొలగింపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. ఓకే, జీతభత్యాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి ఇది. నెక్స్ట్ వీళ్ళ యొక్క నియామకం. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ని కానీ లేదా ఎలక్షన్ కమిషనర్లు కానీ నియమించేది రాష్ట్రపతి. డైరెక్ట్ ఆయన అనుకున్నోడనే నియమిస్తాడంటే అలా కాదండి. ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అనే దాంట్లో మనం ప్రతి ఒక్కరి గురించి వివరించాం కాబట్టి రాష్ట్రపతి అనేవాళ్ళు నామమాత్రంగానే ఉంటారు. ఓకే, సో ప్రధానమంత్రి, అతని క్యాబినెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో వాటికి అనుగుణంగా రాష్ట్రపతి అనేవాళ్ళు తీసుకోవడం జరుగుతుంది నిర్ణయం. ఓకే, సో ఇక్కడ నియామకం వీళ్ళని ఎవరు? రాష్ట్రపతి నియమిస్తాడు. బాగానే ఉంది. వీళ్ళ యొక్క తొలగింపు ఎలా ఉంటుంది? వీళ్ళ తొలగింపు కూడా రాష్ట్రపతి చేస్తాడండి. తొలగింపు ఎవరు? రాష్ట్రపతి. మీకు ఫస్ట్లో వచ్చిన బిట్ ఇదేనండి.
అర్థమవుతుందా? అక్కడ తొలగింపు రాష్ట్రపతి ఎందుకు కాదంటే ఆ బిట్టులో ఉన్న రిమైనింగ్ 1, 2, 3 ఆప్షన్స్ని బట్టి మనం దాన్ని స్క్రూటినీ చేయాలండి. ఓకేనా? ఒకసారి కానీ మీరు అబ్జర్వ్ చేస్తే నియామకం రాష్ట్రపతి, తొలగింపు రాష్ట్రపతి. అయితే ఈ రాష్ట్రపతి నియమించాడు కదా అని ఇతను అభిష్టం మేరకు, రాష్ట్రపతి అభిష్టం మేరకు అతను తొలగిస్తారంటే కుదరదండి. అర్థమవుతుందా? రాష్ట్రపతి నియమించాడు కాబట్టి రాష్ట్రపతి అభిష్టం మేరకు అతను ఇష్టం వచ్చినప్పుడు ఈ యొక్క ప్రధాన ఎన్నికల కమిషన్ తొలగిస్తారంటే అది కుదరదండి. ఓకే, సో ఎందుకు కుదరదంటే ఇతను కానీ తొలగించాలంటే ఫస్ట్ పార్లమెంట్లో ఒక తీర్మానం చేయాలండి. అర్థమవుతుందా? ఒక సుప్రీంకోర్టు జడ్జిని, ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిని, ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఏ విధంగా అయితే మనం తొలగిస్తామో అదే ప్రాసెస్లో ఈ యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని, సిఈసిని తొలగించాలంటే అంత ఈజీ కాదండి. ఓకేనా? ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఏ విధంగా అయితే అభిశంసన తీర్మానం ద్వారా తొలగిస్తామో అదే ప్రాసెస్ తోటి మనం ఇక్కడ ఈ యొక్క సిఈసిని తొలగించడం జరుగుతుందండి. అంటే ఫస్ట్ పార్లమెంట్లో వీళ్ళు 2/3 మెజారిటీ తోటి, 2/3 మెజారిటీ తోటి ఒక తీర్మానం చేస్తే, అది కూడా ఎలా, ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే ప్రాసెస్లో చేస్తే అప్పుడు రాష్ట్రపతి సిఈసిని తొలగించడం జరుగుతుంది. మీరు ఇందాక అడిగిన బిట్లో కానీ చూస్తే, సో అప్పుడు రాష్ట్రపతి అవుతుందా లేకపోతే పార్లమెంటు తీర్మానం అవుతుందా అనేది మీరు చూసుకోవాలండి. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఆన్సర్ ఇస్తాడండి. ఓకేనా? జాగ్రత్తగా గమనించండి. మూడిట్లో ఒకటైతే ఖచ్చితంగా బిట్ ఉంటుందండి. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషన్ని ఎవరు తొలగిస్తారు? దాంట్లో ఏ రాష్ట్రపతి, రిమైనింగ్ ఏవో బయట ఇస్తాడండి. లేదా ఒకవేళ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించిన విధంగా ఆయన ఉంటే ఈ రెండు ఉండడండి. ఓకేనా? లేదా పార్లమెంటు తీర్మానం మేరకు రాష్ట్రపతి అంటే అప్పుడు ఈ రెండు ఉండవండి. ఏది గ్రూప్ 3 కానీ అట్లా చిన్న చిన్న ఎగ్జామ్స్కి వస్తే అలా ఉంటుందండి. ఒకవేళ గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ ఇస్తే వాడు ఆన్సర్లో ఈ 3 కానీ ఇచ్చాడు అనుకోండి, మీకు దాని గురించి బ్యాక్గ్రౌండ్ తెలిస్తేనే మీరు పెట్టగలరు. సో అప్పుడు ఆన్సర్లు ఏమవుతుందండి? పార్లమెంటు తీర్మానం మేరకు రాష్ట్రపతి, ఏ, బి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించిన విధానంగా అని ఇచ్చే ఆప్షన్లో 1, 2, 2, 3, 1, 2, 3 అని ఇలా ఇస్తారండి. సో అది దాన్ని అనుకున్న ఎనాలిసిస్ అండి. ఓకే, సో రాష్ట్రపతి నియమించినంత మాత్రాన అతని ఇష్టం మేరకు అతను తొలగించలేడు. దాని వెనక ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి. ఓకే, రైట్. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ రిమైనింగ్ 2 ఉన్నారు కదండి, ఎలక్షన్ కమిషనర్లు. ఇల్లు ఎలక్షన్ కమిషనర్లు, వీళ్ళ తొలగింపు ఎలా ఉంటుంది? ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసింది సిఈసి గురించి. ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ల తొలగింపు ఎలా ఉంటుందంటే, సిఈసి ఈ రాష్ట్రపతికి సిఫార్సు చేసి, సో వీళ్ళిద్దరి యొక్క తొలగింపు అనేది చేయటం జరుగుతుందండి. అంటే సిఈసి సిఫార్సు మేరకు రాష్ట్రపతి ఎలక్షన్ కమిషనర్లని తన పదవి నుంచి తొలగించడం జరుగుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఓకేనా? రైట్. ఇకపోతే నెక్స్ట్ వన్ అండి, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుందండి ఈ టాపిక్ అయితే. బట్ కాకపోతే కన్ఫ్యూజ్ ఉంటుందండి. సో 1-2 సార్లు క్లాసులు మీరు కానీ పర్ఫెక్ట్గా వింటే ఆ క్లారిటీ అనేది మీకు వస్తుందండి. నెక్స్ట్, పదవి కాలం. మెయిన్గా మీరు తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ప్రస్తుత చైర్మన్ ఎవరు, వీళ్ళ యొక్క నియామకం ఎలా ఉండాలి, వీళ్ళ యొక్క నియామకం తొలగింపు ఎవరు, వీళ్ళ యొక్క పదవీ కాలం ఎంత, వీళ్ళ యొక్క జీతభత్యాలు. అర్థమవుతుందండి? ఇదే మెయిన్. ఈ 5 కానీ మీరు గుర్తుంచుకుంటే ఈ టాపిక్ మీద మీరు ఎటువంటి బిట్ అయినా చేయొచ్చండి. ఇక చూస్తే పదవీ కాలం ఎలా ఉందండి? 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. ఇది రాజ్యాంగంలో ఒక సిఈసి కానీ లేదా ఎలక్షన్ కమిషనర్లు కానీ వాళ్ళ యొక్క పదవి కాలం అనేది రాజ్యాంగంలో చెప్పబడి లేదు. ఈ పాయింట్ మీరు నోట్స్లో రాసుకోండి. రాజ్యాంగంలో చెప్పబడి లేదు. ఎందుకంటే ఎగ్జామినర్ కానీ బిట్ ఫ్రేమ్ చేస్తే ఇప్పుడున్న ఈ యొక్క కాంపిటీషన్లో బిట్ ఇలాగే ఫామ్ అవుతుందండి. ఓకేనా? సో ఇది ఎలా వచ్చిందంటే, ఏదైతే రాజ్యాంగం ఉందో ఈ రాజ్యాంగం పార్లమెంట్కి అవకాశం ఇస్తే ఈ పార్లమెంట్ అనేది రాష్ట్రపతికి అవకాశం ఇచ్చింది. అర్థమవుతుందండి?
వీళ్ళు ఈ యొక్క సిఈసి కానీ ఒక పదవీ కాలం ఒక టెన్యూర్ కానీ మనం పెట్టకపోతే ఈ అధికార ప్రభుత్వంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి కానీ సపోర్ట్గా లేకపోతే ఈ సిఈసి అనే వ్యక్తి వీళ్ళు ఖచ్చితంగా అతన్ని ఆ ఎలక్షన్స్కు 1 మంత్ ముందో 2 మంత్ ముందో తొలగించి వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళని తెచ్చి పెట్టుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇక్కడ మనం ఇతనికి పదవీ కాలం పెట్టాలని ఒక ఆలోచన రావడంతో సో ఇటువంటివి చేయాలంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, రాజ్యాంగంలో ఏదైనా విషయం గురించి చెప్పబడి లేదంటే దాని అర్థం ఏంటంటే రాజ్యాంగం అనేది పార్లమెంట్కి అధికారం ఇచ్చింది. అర్థమవుతుందా? రాజ్యాంగంలో లేదని కానీ అనుకుంటే ఆ రాజ్యాంగం ఈరోజు, ఎందుకంటే ఇప్పుడు సపోజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుందామండి, ఎప్పుడో 1950లో ఉన్న పరిస్థితులకి 2020-21లో ఉన్న పరిస్థితులకి చాలా డిఫరెంట్ ఉంటుందండి. ఓకే, సో వాళ్ళు అంతకు ముందే ఈరోజు ఏం జరుగుతుందని ఆలోచించి అన్ని దాంట్లో రాయలేరు. కాబట్టి సో రాజ్యాంగంలో ఏమని చెప్పారు, వీళ్ళకి రాజ్యాంగమే పార్లమెంట్కి అవకాశం ఇచ్చింది. ఈ పార్లమెంటు రాష్ట్రపతికి అవకాశం ఇచ్చింది. సో రాష్ట్రపతి ఒక చట్టాన్ని తీసుకొచ్చాడండి, ఎలక్షన్ కమిషన్ కండిషన్స్ ఆఫ్ సర్వీసెస్ ఎలక్షన్ కమిషనర్స్ and transaction of Business Act 1991. ఓకేనా? సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి, సిఈసి కానీ ఎలక్షన్ కమిషన్ల యొక్క పదవి కాలం అనేది రాజ్యాంగంలో చెప్పబడి లేదు. రాజ్యాంగం పార్లమెంట్కి అవకాశం ఇస్తే పార్లమెంటు రాష్ట్రపతికి చెప్తే రాష్ట్రపతి ఒక చట్టాన్ని తీసుకొచ్చాడండి, ఎలక్షన్ కమిషన్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ యాక్ట్ 1991. ఇది ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఈ చట్టంలో వీళ్ళ యొక్క పదవి కాలానికి 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు అనేది తీసుకురావటం జరిగింది. ఈ రెండిట్లో ఏది ముందు ఉంచితే అదండి. అయితే ఒక స్టూడెంట్ ఒక చిన్న మెసేజ్ పెట్టాడండి, సార్ ఇది ఏది ముందు 65 సంవత్సరాలు అనేది క్లారిటీ లేదన్నారండి. సో ఇక్కడ మీరు అంతగా ఆలోచించాల్సిన అంశం ఏం లేదండి. సపోజ్ ఇప్పుడు చూశారు మీరు ఇక్కడ ప్రజెంట్ ఉన్న సుశీల్ చంద్ర 2021లో జాయిన్ అయ్యాడు, 2022లో పదవి విరమణ అవుతున్నాడు అండి. అంటే ఇక్కడ అర్థమైంది, ఒక వ్యక్తికి 60 సంవత్సరాలు ఉన్నాయి అనుకుందామండి. ఓకే, సో ఈ వ్యక్తిని ఈరోజు నియమిస్తే ఇతను ఇక్కడున్న ఆప్షన్ అంటే 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. బేసిక్గా 6 సంవత్సరాలు అంటే ఏమవుతుందండి, అది 66. సో 65 కంటే 1 సంవత్సరం ఎక్స్ట్రా అవుతుందండి. ఓకే, జాగ్రత్తగా గమనించాలి. లేదా ఇతనికి 50 సంవత్సరాలు ఉన్నాయి అనుకుందాం అతను నియమించే టైంకి. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, అతను కంప్లీట్గా 6 సంవత్సరాలు చేయొచ్చు, అంటే 56 సంవత్సరాలు, 65 సంవత్సరాల లోపే ఉన్నాడు. ఓకేనా? అంటే ఇక్కడ 60 సంవత్సరాలు ఉన్న వ్యక్తి కేవలం 5 సంవత్సరాలు మాత్రమే అతను తన పదవిలో ఉండగలడు. ఏది ముందు వస్తే అదండి, 65 సంవత్సరాలు ఇక్కడ ముందు వస్తుంది కాబట్టి ఇక్కడ 5 సంవత్సరాలే తన పదవిలో ఉంటాడు. ఈ ప్రజెంట్ ఇప్పుడున్న వ్యక్తి సంగతి చూసుకుంటే అతనికి 65 సంవత్సరాలు ఉన్నాయి అనుకుందాం. ఓకే, సారీ 64 సంవత్సరాలు. ఓకే, సో వీటిలో ఏది ముందు వస్తే అది. సో ఇతను అందువల్లే 1 సంవత్సరం మాత్రమే పదవిలో ఉండి నెక్స్ట్ ఇయర్ అతను పదవి విరమణ చేయటం జరుగుతుంది. 6 సంవత్సరాలు ముందు వస్తే అది, లేదా 65 సంవత్సరాల ముందు వస్తే అదండి దాని అర్థం. ఓకేనా? ఇది దీంట్లో మీకు క్లారిటీ ఉండాలి. ఎగ్జామినర్ కానీ చట్టం ద్వారా చేయబడింది, రాష్ట్రపతి ద్వారా చేయబడింది అని అడుగుతారు కాబట్టి దీని మీద కూడా మీకు కంప్లీట్గా ఒక అవగాహన ఉండాలండి. ఇది మనకి కంప్లీట్గా ఎన్నికల సంఘంకు సంబంధించి ఆర్టికల్ 324 యొక్క వివరణ. రైట్, అయితే ఈ ఆర్టికల్ 324లో జాగ్రత్తగా గమనించాలి. ఆర్టికల్ 324లో ఈ యొక్క పదవీ కాలం గురించి చెప్పలేదు, ఈ చట్టం ద్వారా తీసుకురావటం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఆర్టికల్ 325. Article 326, Article 327,
ఆర్టికల్ 328, ఆర్టికల్ 329. ఓకే, మనకి ఒకసారి గుర్తుంచుకోనండి, ఈ మూడిటి మీద మీకు అంత అవగాహన ఉన్నా లేకపోయినా పెద్ద ఉపయోగం ఏం లేదండి. సో బట్ ఏదో ఫ్లోలో ఉన్నాం కాబట్టి ఒక 1 minute దీని గురించి డిస్కస్ చేద్దాము. ఈ ఆర్టికల్ 327 ఏమని చెప్తుందంటే, ఈ యొక్క రాష్ట్ర శాసనసభకు సంబంధించి ఏవైతే ఎన్నికలు ఉంటాయో ఆ ఎన్నికల యొక్క నియమ నిబంధనలన్నీ కూడా పార్లమెంటు చూస్తుంది. ఓకేనా? సో అంత డెప్త్గా మీకు అవసరం కూడా లేదు, అడగని వాడు అడగరండి, జస్ట్ మీకు ఫ్లోలో ఉంది కాబట్టి చెప్తున్నాను. 327 అంటే రాష్ట్ర శాసనసభకు సంబంధించిన ఎన్నికలు ఏవైనా ఉంటే వాటికి సంబంధించిన నియమ నిబంధనలు పార్లమెంట్ చూస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 328, రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు, స్థానిక సంస్థలు కానీ ఇవి ఏవైనా ఉంటే ఆ స్థానిక సంస్థలకు సంబంధించిన అంశాలని రాష్ట్ర శాసనసభ నియమ నిబంధనలు చేస్తుందండి. ఓకే, ఇక్కడ రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థలు కానీ అటువంటి రాష్ట్రం లోపల జరిగే ఎన్నికలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన నియమ నిబంధనల్ని రాష్ట్ర శాసనసభ చూస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఆర్టికల్ 329, ఈ ఎన్నికలకు సంబంధించి ఏవైనా కోర్టులు జోక్యం చేసుకోవచ్చా అనే అంశం గురించి ఆర్టికల్ 329 ఉంటుందండి. ఇవి మనకంతా ఎగ్జామ్లో అంత ఇది కూడా ఏం లేదు. ఓకే, లిమిట్. నెక్స్ట్ ఆర్టికల్ 325, మనం ఓటర్ నమోదు చేసుకుంటాం కదండి, ఓటరు నమోదు కానీ లేదా తొలగింపులో కానీ జాగ్రత్తగా గమనించండి. ఓటర్ యొక్క జాబితాలో మనం ఓటర్ని నమోదు చేసుకునేటప్పుడు కానీ లేదా ఒక వ్యక్తి చనిపోయాడో లేకపోతే సంథింగ్ ఏదైనా ఉందనుకోండి, ఆ వ్యక్తిని తొలగింపు ద్వారా చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించండి. తొలగింపు చేసేటప్పుడు కులం కానీ జాతి కానీ మతం కానీ ప్రాతిపాదికన తీయరాదు. ఓకేనా? అర్థమవుతుంది. చూడండి, ఏదైనా ఒక ఓటర్ని నమోదు చేసేటప్పుడు కానీ లేదా తొలగింపేటప్పుడు కానీ ఆ వ్యక్తి యొక్క కులం కానీ జాతి కానీ మతం ప్రాతిపాదికన తీసుకొని ఆ యొక్క యాడ్ కానీ డిలీట్ కానీ చేయకూడదు అనేది మనకు ఆర్టికల్ 325. ఓకే, సో ఇకపోతే లాస్ట్ వన్ వచ్చేసి ఆర్టికల్ 326. ఇప్పుడు రాష్ట్ర లోక్సభకు కానీ లేదా రాష్ట్ర శాసనసభకు, లోక్సభ ఎన్నికలకు కానీ లేదా రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఈ ఎన్నికలకి సార్వజనీన ఓటు, చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. మనకు ఓటు హక్కు అనేది ఇక్కడే ఉంటుందండి. ఓకే, లోక్సభకు కానీ లేదా రాష్ట్ర శాసనసభకు కానీ ఎలక్షన్స్ నిర్వహించేటప్పుడు అవి ఎలా నిర్వహించాలంటే సార్వజనీన ఓటు హక్కు సూత్రం ద్వారా ఎన్నికలు అనేవి మనం నిర్వహించాలి. ఓకేనా? ఏ ఆర్టికల్ మనకి రాజ్యాంగంలో ఓటు హక్కు గురించి చెప్తుందంటే ఆర్టికల్ 326. ఆల్రెడీ ఆ బిట్ కూడా ఇది ఎగ్జామ్లో వచ్చిందండి. ఓకే, నెక్స్ట్ అయితే ఇక్కడ మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే 61వ రాజ్యాంగ సవరణ చట్టం 1988 చాలా ఇంపార్టెంట్ అండి. రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం హయాంలో వీళ్ళు ఓటు హక్కుని 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. ఓకే, ఎగ్జామ్లో ఇదే అడుగుతానండి. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓటు హక్కు 18 సంవత్సరాలకు తగ్గించబడింది? 61వ రాజ్యాంగ సవరణ చట్టం 1988. దీని ఇంప్లిమెంటేషన్ వచ్చేసి 28 మార్చ్ 1989. మీకు లక్ష్మీకాంత్ దాంట్లో 61వ రాజ్యాంగ సవరణ చట్టం 1989 అని ఉంటుందండి, తప్పేం కాదు. ఓకే, ఇకపోతే ఇంత డెప్త్గా మీరు ఇవన్నీ నేర్చుకోవాలండి. ఇక రిమైనింగ్ కానీ మనం చూసుకుంటే కొంచెం దీని మీద డెప్త్గా మీరు నేర్చుకోండి. మొట్టమొదటి ఎన్నికల సంఘం యొక్క కమిషనర్ ఎవరు, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. ఇంతవరకు అయితే మీరు పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉండండి. ఇక ఎక్కడి నుంచి మొట్టమొదటి వ్యక్తి ఎవరు? సుకుమార్ సేన్.
ఇతను మొదటి వ్యక్తి అండి. ఓకే, అదేవిధంగా ఒక ఎలక్షన్ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉన్న మొట్టమొదటి మహిళ ఎవరైనా అడుగుతారండి. విఎస్ రమాదేవి. ఓకే, ఇంకా కమిటీలు కొన్ని ఉంటాయండి. ఈ యొక్క ఎన్నికల సంఘానికి సంబంధించి ఈ యొక్క ఫండింగ్ కానీ లేకపోతే వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ కొన్ని కమిటీలు వేయబడినాయండి. ఆ కమిటీల గురించి కూడా జస్ట్ గుర్తుంచుకోండి. ఓహరా కమిటీ, తుర్కండే కమిటీ, నెక్స్ట్ మన దినేష్ గోస్వామి, నెక్స్ట్ తన్ఖా కమిటీ, ఇట్లా కొన్ని కమిటీలు ఉన్నాయండి. ఆ కమిటీల దాకా వెళ్ళకపోయినా జస్ట్ ఐడియా ఉంచుకోండి. ఓహరా కానీ తుర్కండే కానీ వీళ్ళంతా క్రికెట్లో నేమ్స్ ఉన్నాయండి. సో కొంచెం ఎవరైతే క్రికెట్లు చూస్తారో వాళ్ళైతే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. ఈ గోస్వామి కానీ, తన్ఖండే కానీ, తుర్కండే, ఓహరా, ఈ యొక్క మొదటి వ్యక్తి. దీంట్లో మెయిన్గా మీరు ఒక వ్యక్తిని అయితే గుర్తుంచుకోండి. 10వ సిఈసి అండి, టిఎన్ శేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇతను గుర్తుంచుకోండి. టిఎన్ శేషన్ విధానం ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇతనికంటే ముందు 9 మంది సిఈసీలుగా చేస్తున్నారండి. వాళ్ళందరూ కూడా ఏదో ఒక ప్రభుత్వానికి సపోర్టింగ్గానే ఉండి మాట్లాడటం జరిగిందండి. బట్ ఇతను వచ్చిన కాడి నుంచి, టిఎన్ శేషన్ వచ్చిన కాడి నుంచి అటు కేంద్ర ప్రభుత్వాన్ని అధికార ప్రభుత్వాన్ని కానీ లేదా ప్రతిపక్ష పార్టీని కానీ ఎవరిని కూడా దగ్గరికి రానిలేదండి. రియల్గా ఒక ఎలక్షన్ కమిషనర్, రాజ్యాంగం ఏదైతే పవర్ ఇచ్చిందో ఎలక్షన్ కమిషనర్గా, ఆ పవర్ అంతా ఉపయోగించిన ఒకే ఒక వ్యక్తి టిఎన్ శేషన్ అండి. ఇతను మనకి 10వ ఎన్నికల కమిషనర్గా చేయటం జరిగింది. సో మీరు రీసెంట్గా చూస్తుంటే మన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎవరు, మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఇతనితో పోల్చడం జరిగిందండి. టిఎన్ శేషన్ లాగా ధైర్యంగా ఎదుర్కొన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని మీరు ఆ స్క్రోలింగ్స్లో చూసుంటారండి. ఆ టిఎన్ శేషనే ఇతనండి. ఓకే, సో ఎందుకు ఇతని గురించి చెప్తానంటే, మనకు ఓటర్ ఐడి కార్డు ఏదైతే ఉందో ఆ ఓటర్ ఐడి కార్డు అనేది ఫస్ట్ ఇష్యూ చేసిన వ్యక్తి ఇతనండి. ఓటు వేసేటప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా ఒక గుర్తింపు కార్డు ఉండాలని దాన్ని ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి కూడా టిఎన్ శేషన్ అండి. చాలా మంచి వ్యక్తి. ఇతను దాదాపు 6 సంవత్సరాలు చేశాడండి. 1990 నుంచి 1996 వరకు ఇతను చేయటం జరిగింది. ఓకే, సో ఇలాగా కొంచెం దీనికి సంబంధించిన జీకే అట్లాంటి సైడ్ కూడా మీరు చూడాల్సిన అవసరం ఉంటుందండి. ఇక అన్నీ మనం క్లాస్లో చెప్పుకోలేం కాబట్టి నెక్స్ట్ పోతే సపోజ్ ఇప్పుడు ఇవి చూద్దామండి. ఎట్లా టాపిక్ వచ్చింది కాబట్టి ఒక 1 మినిట్ డిస్కస్ చేద్దాం. ఇవి కూడా మీకు ఎగ్జామ్లో వచ్చే అవకాశాలు ఉంటాయండి. మనకి ఇండెలిబుల్ సిరా అని ఒకటి ఉంటుందండి. మనం ఓటును వినియోగించుకునేటప్పుడు ఒక సిరా ఇక్కడ మన చూపుడు వేలికి వేస్తారండి. మీకు అందరూ ఓటేస్తుంటారు, గుర్తుంటుంది కదండి. ఇండెలిబుల్ సిరా అంటారండి, చెరిగిపోని సిరా, ఇండెలిబుల్ సిరా అంటారండి. దీని యొక్క తయారీ కేంద్రాలు అడుగుతారండి. ఒకటి మైసూర్, నెక్స్ట్ హైదరాబాద్ అండి. చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో ఏ కేంద్రాల్లో ఇండెలిబుల్ సిరాని తయారు చేస్తారు? మైసూర్, హైదరాబాద్, చెన్నై, బాంబే. ఆప్షన్ 1 2 3 4 1 2 3 4 సంథింగ్. ఓకే, సో తెలిస్తే బిట్టు, లేకపోతే లేదండి. ఓకే, సో మైసూర్, హైదరాబాద్ తయారీ కేంద్రం. అదేవిధంగా మనం తయారు చేసిన ఈ ఇండెలిబుల్ సిరా ఏదైతే ఉందో, అదే ఓటేసేటప్పుడు వేసి ఇక్కడ సిరా ఏదైతే ఉందో అది మన దేశము కొన్ని దేశాలకు ఎగుమతి కూడా చేస్తుందండి. ఆ దేశాల లిస్ట్ కూడా మనం తెలుసుకొని ఉండాలండి. మలేషియా, సింగపూర్, థాయిలాండ్, నైజీరియా, ఇంకో కూడా అయిపోవచ్చిందండి. ఓకే, మీరు కనిపిస్తున్నా ఎట్లా వాయిస్ వినబడుతుంది కాబట్టి మలేషియా, సింగపూర్, థాయిలాండ్, నైజీరియా, సౌత్ ఆఫ్రికా. ఓకే, ఈ 5 అండి. బిట్ ఇక్కడ కూడా అడిగే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోండి. మన దేశం నుంచి దిగుమతి చేసుకున్న దేశాలు ఏంటంటే ఇండెలిబుల్ సిరాని. దిగుమతి అంటే ఆ దేశాలు ఇంకా అక్కడ దించుకున్నారు కాబట్టి అది దిగుమతి అండి. మనం ఎగుమతి చేసే దేశాలు అంటే ఇవి. మన దేశం ఎగుమతి చేసే దేశాలంటే ఇవండి. లేదా ఏ దేశాలు మన దేశం నుండి ఇండెలిబుల్ సిరాని దిగుమతి చేసుకుంటున్నాయంటే ఇవేనండి. ఓకే, సో వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నారు, మనం ఎగుమతి చేసుకుంటున్నాం. ఇంపార్టెంట్ అండి. మలేషియా, సింగపూర్, థాయిలాండ్, నైజీరియా, దక్షిణాఫ్రికా. ఇక్కడ తయారీ కేంద్రం మన భారతదేశంలో మైసూర్ అండ్ హైదరాబాద్. ఓకేనా. ఇక అదేవిధంగా మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు, ఇక దీనికి సంబంధించి 1951, 52 ఇలా కొన్ని అంశాలు చూసుకోనండి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో
ఇంకొక రాజ్యాంగబద్ధ సంస్థ గురించి మనం తెలుసుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ.